రేణుకా ఎల్లమ్మకు కలలోపల రండకలలత్తై ముండకలలత్తై. ఈ జమదగ్ని ముని రాజు అడవి లోపల తపస్సు చేసుకుంటున్నాడు. ఈ కార్తీక రాజు ఆ 2 ఆవులకు గురిపెట్టి భూచక్ర బాణాన్ని విడిచిండు. భూచక్ర బాణాన్ని విడిస్తే ఆ బాణము ఆ మొయ్య మూతలు పెట్టుకుంటా గడగడ ఘాతలు పెట్టుకుంటా ఈ 2 ఆవుల ఎంబడబడి ఈ భూచక్ర బాణం వస్తున్నది. భూచక్ర బాణం వచ్చే వరకల్లా ఈ 2 ఆవులు ఆ భూచక్ర బాణాన్ని తప్పించుకొని సరాసరి ఉరుకుకుంటా ఈ జమదగ్ని ముని రాజు ఉన్నటువంటి ఆ పుట్టకాడికి వచ్చినాయి. ఆ పుట్టకాడికి వస్తుంటే ఈ భూచక్ర బాణం తొవ్వంటి పోత ఉంటే ఆ అడ్డం వచ్చినటువంటి కొండలను కొట్టెత్తున్నాయి, అడ్డం వచ్చిన గుట్టలను కొట్టెత్తున్నది, అడ్డం వచ్చిన చెట్లను కొట్టేసుకుంటా ఆ ఆవులను వెంబడించుకుంటా ఈ భూచక్ర బాణం పోతున్నది. భూచక్ర బాణం ఆవులను వెంబడించుకుంటా పోయి ఈ ఆవులు ఆ తపస్సు చేస్తున్నటువంటి ముని దగ్గరికి వచ్చినప్పుడు ఆ 2 ఆవులను ఈ భూచక్ర బాణం నడింకి నరుక్కొని ఆ మునిరాజు యొక్క కుడిదొక్క లోపల ఆ భూచక్ర బాణం నాటుతుంది. భూచక్ర బాణం దిగంగానే అమ్మా అని ఒక్కసారిగా మునిరాజు అరిచి విలవిల తల్లడిల్తాడు. విలవిల తల్లడిల్లి ఎడలేని దుఃఖానికి వచ్చి ఈ మునిరాజు ఆ పుట్ట మీద ఏడుచుకుంటున్నప్పుడు ఈ లోగిళ్ళ లోపల పార్వతి పక్క లోపల వండుకున్నటువంటి రేణుకా ఎల్లమ్మకు కలలోపల రండకలలత్తయి ముండకలలత్తయి, చేబంతి మాబంతి పువ్వులు మాడిపోతాయి, ఆ లోగిళ్ళ లోపల ఉన్న అఖండ జ్యోతి మలిగిపోతుంది, చేతుకున్న గాజులు వలిగిపోతాయి, కాళ్ళకున్న కంచు మట్టెలు కదిలి కింద పడిపోతాయి, మెడలోపలున్న నల్లబూసల దండ తెగి కింద పడిపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు నాకు ఆపదొచ్చింది అని తెలుసుకో అని మునిరాజు ఆ రోజు చెప్పిన మాటలు ఈ రేణుకా ఎల్లమ్మకు గుర్తుకొస్తాయి. ఈ రేణుకా ఎల్లమ్మకు గుర్తుకు రాగానే ఉలిక్కిపడి లేచినటువంటి ఈ రేణుకా ఎల్లమ్మ ఆ కన్నతల్లి పార్వతిని చూసుకుంటా కలకల కన్నీరు తీస్తుంది. దీని తర్వాత ఏం జరిగింది, రేణుకా ఎల్లమ్మ ఏం చేసింది, మునిరాజు ప్రాణం పోయిందా లేకపోతే ఏం జరిగింది అనే విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.